అందరికీ నమస్కారం. సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్, ఈ స్కూల్ కి సంబంధించి రాజకీయ అండ ఉన్నట్లుగా కూడా మరి సింగరాయకొండ, కొండేపి, ఒంగోలులో కూడా జోరుగా చర్చ నడుస్తుంది. అక్కడ కనిగిరికి చెందినటువంటి తౌషిక్ అనేటువంటి ఒక చిన్న విద్యార్థి, అంటే 11 సంవత్సరాలు మేబీ, ఆ విద్యార్థి డెత్ మిస్టరీ ఈ రోజు కూడా బయటికి రాకపోవటం, అంటే దానికి సంబంధించినటువంటి కారణాలు గతంలో వాళ్ళ తల్లిదండ్రులు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే యాజమాన్యమే దీని వెనుక, మరి అక్కడ ఉన్నటువంటి వార్డుని కానీ యాజమాన్యం దీని వెనుక ఉందని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సింగరాయకొండ పోలీసులపై తమకు నమ్మకం లేదని, విచారణ అధికారిగా కూడా మరి లోకల్ గా ఉన్నటువంటి ఎస్ఐని తప్పించి వేయాలని వారు కోరారు. అయితే కందుకూరు పోలీసులు కూడా ఇక్కడ విచారణకు సంబంధించి ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు విచారణ అధికారిగా కూడా మరి కందుకూరు సిఐని నియమించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆద్యాంతం కూడా పలు అనుమానాలకు తావిస్తా ఉంది. ఇప్పటి వరకు మరి దీనికి సంబంధించి, ఎందుకంటే ఒక చిన్నారి 11 సంవత్సరాల చిన్నారి మరి ఆ స్కూల్లో ఉరేసుకున్నారని, దానికి సంబంధించి మేము ఆ చిన్నారిని గోడెక్కి దూకి మరి బయటకు తీసుకొచ్చామని యాజమాన్యం చెప్పేటువంటి పెట్టకథ. సో 11 సంవత్సరాల పిల్లాడు ఊరేసుకోవటం అంటే అది నమ్మశక్యంగా లేదని ప్రజలు ఆలోచన, అదేవిధంగా ప్రజలు గాఢంగా చెప్తున్నటువంటి అంశం. ఒక చిన్నారికి సంబంధించి స్కూల్లో ఒక ఘటన జరిగితే దాన్ని పోలీసులకు ఇంటిమేట్ చేయకపోవటం, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ వైపు తీసుకెళ్లకపోవటం, దారిలోనే మృతి చెందారని వైద్యులు ధృవీకరించడం, మళ్ళీ కందుకూరు ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లటం, అక్కడ కూడా చిన్నారి మృతదేహాన్ని వెనువెంటనే తల్లిదండ్రులకు అప్పచెప్పి వారు జారుకున్నటువంటి, ఆ స్కూల్ యాజమాన్యం జారుకున్నటువంటి పరిస్థితులు అద్దం పడతా ఉన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఎక్కడా కూడా మరి అటు మీడియా కానీ ఇటు పోలీసుల వైపు నుంచి కానీ తల్లిదండ్రులకు నమ్మకం లేక స్కూల్ యాజమాన్యానికే కాపు కాస్తున్నారని ప్రధానంగా తల్లిదండ్రులు అనుమానించేటువంటి అంశం. అయితే లోకల్ గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ వైసీపీ కానీ టీడీపీ కానీ దీనిపై మాట్లాడకపోవటం, యాడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఏదన్నా ఒక చిన్న ఘటన జరిగితే అది వైసీపీ కానీ టీడీపీ కానీ ర్యాలీలు చేస్తారు, దానికి సంబంధించి పెద్ద పెద్దగా కూడా మాట్లాడతారు. లోకల్ గా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి చంద్రబాబు నాయుడిని తిట్టుకున్నాం అనుకో, భలే తిడతారు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టుకుంటే తిడతారు, పవన్ కళ్యాణ్ తిడతారు, అదేవిధంగా మంత్రులు తిడతారు. ఇక వాళ్ళకి నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కూడా అంటే జగన్మోహన్ రెడ్డిని తిడతారు, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఉన్నటువంటి అందరిని తిడతా ఉంటారు. ఇక్కడ ఒక చిన్న బిడ్డ సింగరాయకొండలో మృతి చెందితే దానికి సంబంధించి వాళ్ళకి న్యాయం జరగకపోగా దాని గురించి మాట్లాడటానికి కూడా వాళ్ళకి టైం లేకపోవటం ఈడ పలు అనుమానాలకు తావిస్తుంది. ఆ స్కూల్ కి అటు వైసీపీ ఇటు తెలుగుదేశం 2 పార్టీల మద్దతు ఉందని కూడా తెలియజేస్తా ఉంది. పార్ట్నర్స్ ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ తల్లిదండ్రులు కలెక్టర్ గారిని కలిశారు. సో పొలిటికల్ గా కూడా దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడకపోవటం, కలెక్టర్ గారిని కలిసి మరి ఒంగోలులో కూడా ధర్నా చేయటం, కలెక్టర్ గారిని కలిసిన తర్వాత వారు కూడా 3 సభ్య కమిటీని వేయటం జరిగింది. సో మనకు ఐసిడిఎస్ పీడీ గారు, అదేవిధంగా డిఈఓ గారు, లోకల్ గా ఉన్నటువంటి తహసీల్దార్ గారు, ఈ కలెక్టర్ గారు చెప్పిన అంశం ఏంది, 4 రోజుల్లో దీనికి సంబంధించి విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇవ్వమన్నారు. ఇప్పటికి 4 రోజులు దాటినా కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా మరి మాట్లాడకపోవటం పలు అనుమానాలకు ఆశ్చర్యాలకు తావిస్తుందని ఈ రోజు ఈనాడు ప్రధాన పత్రికల్లో కూడా రావటం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు వాళ్ళని నిమిషాల వ్యవధిలోనే, ఒక పోస్ట్ పెట్టిన అరగంట 30 గంటలను పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒక చిన్న బిడ్డ చనిపోతే మరి వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగల అంటే అక్కడ జరగాల్సినటువంటి అంశాలు ఏది ప్రాధాన్యమా ఏది అతి ప్రాధాన్యం అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. పాకల బీచ్ పేరుతో కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరిచ్చారు. అది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాళ్ళకి సబ్స్క్రైబ్ పెంచుకోవటం, ఫాలోవర్స్ పెంచుకోవటంకే సరిపోయింది. కానీ ఒక చిన్న పిల్లోడు డెత్ మిస్టరీ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేకపోవటం గందరగోళం. అదేవిధంగా యాడో సమ్మక్క సారక్క జాతరలో కోవా బన్ను అమ్ముకునేటువంటి వ్యక్తికి సంబంధించి మరి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా స్పందించారు. మరి నాగబాబు గారు కూడా కోవా బన్నులు తెచ్చుకొని తిన్నారు, అంతా ఓకే, ఆయనకి కొంత ఆర్థిక సాయం ఇచ్చారు. మరి చిన్న బిడ్డ మృతి చెందితే ఎందుకు స్పందించలేదు? ఇదే కందుకూరులో కాపులు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కారులతో తొక్కించుకొని మరి గందరగోళంగా అయితే ఏడాడో ఉన్న కాపు లీడర్స్ మొత్తం కూడా కందుకూరు వచ్చారు, వాళ్ళకి అండగా ఉన్నారు, వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇచ్చారు.
ఆ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి చిన్న స్థాయి నాయకుల వరకు కూడా, అధికారుల వరకు కూడా ఉరుకులు పరుగులు, లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉరుకులు పరుగులు తోటి అక్కడ వారందరికి కూడా న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత మరి ఆ ఉద్వేగం మరి చిన్న బిడ్డ చనిపోతే ఎందుకు లేదు వాళ్ళకు? రాజకీయంగా ఏ అంశాన్ని వాడుకోవాలా, రాజకీయంగా ఏ అంశాన్ని వాడుకోకూడదా అర్థం కాని పరిస్థితుల్లో మరి కొండేపు రాజకీయాలు ఉన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. అటు వైసీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా చిన్నారిని ఆ మృతికి సంబంధించి ఖండనివ్వకపోవటం పలు అనుమానాలకు తావిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. అసలు ఆ స్కూల్ యాజమాన్యానికి మరి చిన్నారి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు కూడా బయటకు పెట్టకపోవటం, ఆ చిన్నారిని భుజాలెత్తుకొని మరి అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ యాజమాన్యంలోని కొంతమంది తీసుకెళ్లటం, ఇవన్నీ కొన్ని రికార్డులు కూడా దొరికినటువంటి పరిస్థితి. ఏదేమైనా మరి ఒక చిన్నారి మృతి చెందితే దానిపై మరి విద్యార్థి సంఘాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మీడియా వ్యవస్థ కానీ వాస్తవాలు నిగ్గు తేల్చాలి. దీంట్లో కొంతమంది రాజకీయంగా కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదని తెలియజేసుకోవచ్చు. మరి మరి ఎక్కడో ఏదో జరిగితే స్పందించేటువంటి నాయకులు దగ్గరలో ఉన్నటువంటి సింగరాయకొండలో జరిగినటువంటి ఘటనపై స్పందించకపోవటం మరి దారుణం. ఇలాంటి రాజకీయ నాయకుల మనల్ని పాలించేది, ఇలాంటి అధికారుల మనల్ని కాపాడేది అని కూడా అర్థం కాని రీతిలో చర్చించుకుంటున్నారని తెలియజేసుకోవచ్చు.